కడప గురించి మాట్లాడుకుందాం సార్. ఓకే, కడపలో మనకి లాస్ట్ టైం చూసుకుంటే 2019లో ఇది జరిగింది. మరి ఇప్పుడు షర్మిల గారు అక్కడ పోటీ చేస్తున్నారు, అది కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. కొన్ని సర్వేలు గెలుస్తాయంటున్నారు, కొన్ని ఏమో గెలిచే ఛాన్సెస్ లేవు అంటున్నారు. మరి ఇక్కడ షర్మిల గారు ఛాన్సెస్ ఉన్నాయి. ఎంపీ గురించి అడుగుతున్నారు. ఎంపీ గురించే సార్. అయితే ఇక్కడ జరిగిన ఏంటంటే, ఇక్కడ 2019లో అవినాష్ రెడ్డికి టీడీపీకి అంటే వైఎస్ఆర్సీపీకి టీడీపీ మధ్య పోటీ జరిగింది. ఆ పోటీలో ఏంటంటే అవినాష్ రెడ్డి కొంచెం గెలవడం జరిగింది 3 లక్షల పైచిలకు మెజార్టీతో. కానీ ఇక్కడికి వచ్చేసరికి షర్మిల, అవినాష్ రెడ్డి అంటే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీతో పాటు టీడీపీతో పాటు కాంగ్రెస్ కూడా బయటపడింది. ఇక్కడ మీరు చూస్తే అవినాష్ రెడ్డి మార్జిన్ ఎంత ఉంది? ఇక్కడ 3,80,000 మార్జిన్ ఉంది. అయితే ఇక్కడ షర్మిల ఇప్పుడు 18% ఆఫ్ ఓట్ షేర్ లాగింది. ఎక్కడి నుంచి? వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తను లాగే అవకాశాలు ఉన్నాయి. అంటే టోటల్ ఓటింగ్ లో 16 లక్షలు వేసుకుంటే 18% అంటే ఎంత అవుతుంది? ఓకే, 2 లక్షల చిరాల ఓట్లు లాగారు. అదేవిధంగా షర్మిల గెలవాలి అంటే టీడీపీ పార్టీ నుంచి కూడా కొంత ఓట్లు లాగాలి. ఇక్కడ టీడీపీ పార్టీ ఎంత మార్జిన్ ఉంది మీరు గమనిస్తే 32 ఉంది. 32లో ఒక 10% ఓట్లు అయితే షర్మిల గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఓన్లీ వన్ సైడ్ నుంచి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పడే ఓట్ల నుంచే మాత్రం తను లాగారు. అప్పుడు అవినాష్ రెడ్డి పడే ఓట్ల నుంచి 18 కాస్త 20% లాగి ఉన్నట్లయితే టీడీపీ క్యాండిడేట్ బయటపడతాడు. సో ఎట్లా చూసినప్పుడు కూడా షర్మిల పంచుకునే ఓట్లు ఈ ఓట్లే కదా, 7,83,000 అంటే 8 lakhs ఓట్ల నుంచి పంచుకుంటారు. సో మొత్తం దీని నుంచే పంచుకుంటున్నారు. అది టీడీపీ నుంచి కూడా 1 లక్ష ఓట్లు లాక్కోగలిగితే, అంటే ఇక్కడ ఒక 3 లక్షలు, ఇక్కడ 1 లక్ష 4 లక్షలు లాక్కోగలిగితే గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఓన్లీ వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్ అండ్ వైఎస్ఆర్సీపీ యాంటీ ఇన్కమెన్సీ ఆ ఓట్లను మాత్రమే లాక్కుంటే ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో భూపేష్ సుబ్బారాని వాళ్ళు గెలిచేవాళ్ళు. సో ఇక్కడ ఏది జరిగినా కానీ స్వల్ప తేడాతోటి, ఎందుకంటే షర్మిల మాకు తెలిసి మా సర్వే ప్రకారం అయితే అవినాష్ రెడ్డి ఓట్ బ్యాంక్ లో నుంచి లాగిందని విన్నాము. అది టీడీపీ కలిసి వచ్చే అంశం. ఒకవేళ తను టీడీపీ నుంచి కూడా ఓట్లు లాగితే షర్మిల కలిసి వచ్చే అంశం. సో ఓవరాల్ గా గెలిచే ఛాన్సెస్ తక్కువనే ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్? సెకండ్ ప్లేస్ ఉండొచ్చు. సెకండ్ ప్లేస్. ఓకే, మరి థర్డ్ అయితే ఉండదు.